హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మన గత క్లాస్లో వృత్తానికి సంబంధించి కొద్దిగా కాన్సెప్ట్ నేర్చుకున్నామండి. సూత్రాలు అనేటివి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఈరోజు ఏమంటే ఒక కాన్సెప్ట్తో పాటు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ని కూడా ఈరోజు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కితే మీకు మనం పోస్ట్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అయితే ఫ్రెండ్స్, కొందరు ఫ్రెండ్స్ మనకు కామెంట్స్లో పెట్టిండ్రు ఏమనంటే, సార్ అంకగణితానికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేటివి ఆల్రెడీ మనం అంకగణితానికి సంబంధించిన టాపిక్స్ అనేది చెప్పడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు మన ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూస్తూ పోతే మీకు దానికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా వస్తుందండి. మనం ఏమంటే ఇది వరకు నంబర్ సిస్టమ్ చెప్పేసినాం, ఆల్రెడీ సంఖ్యా వ్యవస్థని నంబర్ సిస్టమ్ అయిపోయింది మన దగ్గర, అంకగణితం అయిపోయింది. అంకగణితానికి సంబంధించి రేషియో, ప్రపర్షన్, ప్రాఫిట్, లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనం రేఖాగణితం చెప్తామండి. జామెట్రీకి సంబంధించి జామెట్రీ మెన్సురేషన్ కలిపి, అంటే రేఖాగణితంతో పాటు మన క్షేత్రమితిని కలుపుకొని మనం చెప్పడం జరుగుతుంది. వృత్తాల దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు సౌష్ఠవం కూడా అయిపోయింది మనకు సిమెట్రీ. ఈ వృత్తాలలో భాగంగా గత క్లాస్లో వృత్తం గురించి కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ఈరోజు నెక్స్ట్ చెప్పేది ఏమంటే అర్ధవృత్తం అండి. అర్ధవృత్తము మరియు వృత్తానికి సంబంధించి ఇంకొద్ది ఉంది కాంటెంట్ అనేది. అర్ధవృత్తం అంటే ఏంటి? ఆల్రెడీ మనకు పేరులోనే అర్థమవుతుంది. వృత్తంలో సగం అర్ధ వృత్తము. ఇది మనకు మొత్తం వృత్తం అయితే దీన్ని సగం చేసేస్తే ఇది మనకు అర్ధవృత్తం అవుతుంది. అంటే దాని అర్థం ఏమి? వృత్తంలో రెండు అర్ధవృత్తాలు ఉంటాయి. పైన అర్ధవృత్తం ఉంటుంది, కింద అర్ధవృత్తం ఉంటుంది. మరి వృత్తంలో రెండు అర్ధవృత్తాలు ఉండడంతో పాటు దీనికంటే ముందు మనకి ఏం తెలవాలంటే వృత్త ఖండం తెలవాలండి. ఇది తెలిస్తే మనకు అది అర్థమవుతుంది. వృత్తఖండం అంటే ఏంటి? ఇది రేఖాఖండం లాగానే ఉంది. వృత్తఖండం అనేది రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్ అంటాం, దీన్ని సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం వృత్తఖండం. మరి ఒక వృత్తాన్ని ఒక జా అనేది వృత్తానికి గీసినాం. ఈ చాపము అంటే ఇది ఒక చాపం ఉంటుంది కదా, ఇది ఒక చాపము. ఈ ఆర్క్ను మరియు ఈ జాలతో కలిపి ఏదైతే ప్రదేశాన్ని ఇది ఆక్రమిస్తుందో దీన్ని వృత్తఖండం అంటారండి. మొత్తం వృత్తంలో ఖండించింది, దీన్ని ఖండించి ప్రదేశాన్ని ఆక్రమించింది కాబట్టి ఇది ఒక వృత్తఖండం అవుతుంది. మరి వృత్తఖండం అయినప్పుడు ఈ పైన కూడా ప్రదేశం ఉంది కదా, ఈ పైన ప్రదేశం ఇప్పుడు ఈ ఏబి అనేటటువంటి రేఖాఖండం లేదా ఏబి అనేటటువంటి జా మనకు ఒక ప్రదేశాన్ని కిందికి ఏర్పరిచింది. ఈ చాపంతో కూడినటువంటి ఈ ప్రదేశం వచ్చింది. ఈ ప్రదేశాన్ని మనం వృత్తఖండం అన్నాం. ఇప్పుడు పైన కూడా దీనికంటే ఎక్కువ వైశాల్యం ఉన్నటువంటి మరొక వృత్తఖండం ఏర్పడింది. అందుకే ఈ ఖండాన్ని అల్పవృత్తఖండం అని, ఈ పైన ఉన్నటువంటి దాన్ని అధిక వృత్తఖండం అని అంటారండి. పైన ఉన్నదాన్ని అధిక వృత్తఖండం అంటారు, ఈ కింద ఏర్పడిన దాన్ని అల్ప వృత్తఖండం అని చెప్పేసి అంటారు. రైట్. మరి ఇలా అన్నప్పుడు ఈ వృత్తఖండం అనేది ఈ పైన ఎక్కువ ఉంది, కింద తక్కువ ఉంది. ఒకవేళ ఈ వృత్తఖండము రెండు వైపులా సమానమైతే సమాన వైశాల్యం రెండు సైడ్లో వచ్చేటట్టు చేస్తే అది ఎప్పుడు ఏర్పడుతుంది? అది కేవలం వ్యాసంతో, అంటే అతిపెద్ద జా ఏదైతే ఉంటుందో ఆ వ్యాసంతో ఈ వృత్తాన్ని ఖండించినప్పుడే ఇటు అటు సమానమవుతుంది. అందుకే దీన్ని అర్ధవృత్తము లేదా అర్ధవృత్త ఖండం అని కూడా మనం పిలవచ్చు అండి. అర్ధవృత్తం లేదా అర్ధవృత్త ఖండం అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఎందుకు? వృత్తాన్ని సగం అయ్యేటట్టు ఖండించినాం. ఇటు సగం భాగం, ఇటు హాఫ్ భాగం మనం చేసేసినాం. ఈ వృత్తఖండం అనేది ఇంత మట్టికి ఖండించినప్పుడు దీన్ని అల్ప వృత్తఖండం అని, ఇంతవరకు ఖండించినప్పుడు దీన్ని అధిక వృత్తఖండం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అధిక వృత్తఖండంలో ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి నోట్గా. అధిక వృత్తఖండంలో ఏర్పడేటటువంటి కోణం అనేది అల్ప కోణం ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి మనకు.
అధిక వృత్తఖండంలో ఏర్పడేటటువంటి కోణం అల్పకోణం. సార్ మాకు అర్థమైతే లేదు సార్, ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా. అల్ప వృత్తఖండంలో ఏర్పడేటటువంటి కోణం అధిక కోణం. రైట్ సార్, ఇది కూడా అర్థం కాలేదు సార్. రైట్, చూడండి ఏమంటే మనం ఒక అల్ప వృత్తఖండాన్ని తీసుకుంటున్నాం. ఇది అల్ప వృత్తఖండం కదా. మనకు కోణం ఏర్పడాలంటే ఈ వ్యాసార్థపు తుది బిందువులు ఉన్నాయి కదా, అంటే ఈ బిందువులతోటి ఏమంటున్నాం మనం? అల్ప వృత్త ఖండంలో ఏర్పడే కోణం. ఖండంలో ఏర్పడే కోణం అంటే దీని లోపల ఏర్పడాలి కదా. దీని లోపల ఒక బిందువుని తీసుకొని ఈ తుది బిందువు నుంచి దీన్ని కలిపి ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా కలిపితే ఈ ఏర్పడేటటువంటి కోణం, ఈ కోణం అనేది చూడండి, ఒకవేళ ఇక్కడ వరకు కోణం ఉంటే మనకి ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ వరకు ఉంటే ఇది 90 degrees ఉండే, ఇది 90 degrees దాటిపోయి ఉంటుంది. నువ్వు ఇక్కడ బిందువుని తీసుకొని దీన్ని ఇక్కడికి కలిపి ఇట్లా తీసుకున్నా ఇక్కడ ఏర్పడే కోణం 90 degrees దాటిపోతుంది. అంటే ఎప్పుడు కూడా మనం అల్పవృత్త ఖండాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో ఏర్పడేటటువంటి కోణము, దాంట్లో ఏర్పడే కోణం అంటే దాని లోపల ఏర్పడేటటువంటి కోణము ఎప్పుడు కూడా అధిక కోణము. అధిక కోణం అంటే 90 degrees పైన ఉంటుంది, గ్రేటర్ దెన్ 90 degrees. మనకు 90 degrees పైన కోణం ఏర్పడితే అధిక కోణం అంటాం. అల్పవృత్త ఖండంలో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అధిక కోణమే ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అధిక వృత్త ఖండంలో అంటే అధిక వృత్త ఖండం అంటే ఈ మిగిలిన భాగం, ఇది మొత్తం వృత్తం అయితే ఇది అధిక వృత్త ఖండం. ఈ అధిక వృత్త ఖండంలో ఏర్పడేటటువంటి కోణం, ఇక్కడ ఏదైనా ఒక బిందువు తీసుకోవాలి, దీన్ని కలిపేసుకోవాలి, దీన్ని ఈ తుది బిందువుకి కలపాలి. ఇప్పుడు ఇక్కడ ఏర్పడేటటువంటి కోణం ఎప్పుడు కూడా అల్ప కోణమే ఏర్పడుతుంది. అంటే బిందువుని నువ్వు ఎక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకొని నువ్వు ఇక్కడ కలిపి దీనికి ఈ బిందువుకి కలిపేసినా నీకు అల్పకోణం ఏర్పడుతుంది. నువ్వు ఇక్కడ బిందువుని తీసుకొని ఇవి రెండింటిని కలిపి ఇట్లా కలిపినా నీకు ఇక్కడ కోణం ఏర్పడేది అల్పకోణం ఏర్పడుతుంది. అంటే ఏమన్నట్టు మనం సింపుల్గా పెట్టుకోవాల్సింది ఏం? అల్ప వృత్తఖండం అయితేనేమో కోణం అధికంగా ఉంటుంది, అధిక వృత్తఖండం అయితేనేమో కోణం అల్పంగా ఉంటుంది. మరి మనం 24/24 క్వశ్చన్స్ చెప్పినప్పుడు కూడా చెప్పినాం, మన క్లాసులలో కూడా రెగ్యులర్గా వచ్చింది ఏమని? అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం, అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం. చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారండి. ఇది కేంద్రం వద్ద చేసే కోణం. నెక్స్ట్ అర్ధవృత్త ఖండంలోని కోణం, లేదా అర్ధవృత్తంలోని కోణం, లేదా అర్ధవృత్త ఖండంలోని కోణం. ఏ రకంగా ఇచ్చినా అర్ధవృత్తంలోని కోణం, ఈ రెండు ఏమి ఇచ్చినా ఈ రెండిటికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. మనకు చాలా డిస్కషన్ కూడా జరిగింది మన క్లాస్లో. సార్ అర్ధవృత్త ఖండంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం 180 డిగ్రీలు, 180 డిగ్రీలు. అర్ధవృత్తంలోని కోణము ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉంటుంది, లంబ కోణమే ఏర్పడుతుంది. మరి ఎందుకు మేము ఇది నమ్మాలి? ఎందుకు ఇట్లా ఏర్పడుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇది ఒక అర్ధవృత్తం, దీన్ని మనం తీసుకుందాం. ఈ అర్ధవృత్తంలో మనకు కోణం ఏర్పడాలంటే మనకి ఇక్కడ అడిగేది చూడండి, అర్ధవృత్తంలోని కోణం అండి. అర్ధవృత్తంలోని కోణం అని మనకు ప్రశ్నిస్తాడు. ఇది చాలా సార్లు వచ్చింది, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా వచ్చింది. మీకు నేను చెప్పిన అర్ధవృత్తంలోని కోణము లేదా అర్ధవృత్తం లోపల ఏర్పడే కోణం అనేది మనకు ప్రశ్న వస్తే మీరు లంబ కోణం అని ఆప్షన్ ఉంటే లంబ కోణం అని పెట్టాలి, లేదా 90 డిగ్రీస్ ఆప్షన్ ఇస్తే 90 డిగ్రీస్ పెట్టాలి. ఎందుకు సార్ అంటే, మనం ఇక్కడ ఏదైనా ఒక బిందువుని తీసుకుందాం. ఈ బిందువు నుంచి మళ్ళీ కోణం ఏర్పడాలంటే మనం ఈ తుది బిందువు నుంచి దీన్ని కలుపుతాం, ఈ తుది బిందువుకి ఇక్కడ దాన్ని కల్పిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లంబ కోణం ఏర్పడుతుందండి. అట్లా నువ్వు వేరే బిందువు ఎక్కడో ఇక్కడ తీసుకున్నావు. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి కలిపినా మళ్ళీ దీన్ని ఇక్కడికి కలిపేయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా లంబ కోణమే ఏర్పడుతుందండి. లేదు బిందువు ఇక్కడనే తీసుకుందాం సార్, అంత దూరం ఎందుకు అనుకుంటే మనం ఇట్లా కలిపినా ఇక్కడ కూడా లంబ కోణమే. అంటే నువ్వు అర్ధవృత్తంలో ఎక్కడ బిందువుని తీసుకొని కోణాన్ని ఏర్పరిచినా నీకు అది కంపల్సరీ 90 డిగ్రీస్ మాత్రమే వస్తుంది. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ మాత్రమే వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? అంటే అర్ధవృత్తం అనేది మొత్తం వృత్తంలో 360 డిగ్రీలలో అర్ధవృత్తంలో కేంద్రం వద్ద ఏర్పడేటటువంటి కోణము సరళ కోణము. ఇది చూడండి, సరళ కోణం అంటే 180 డిగ్రీస్.
ఇది 180 డిగ్రీస్ కోణాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి దీని లోపల ఏర్పడేటటువంటి కోణం ఎప్పుడు కూడా దీంట్లో సగం ఉంటుంది, 90 డిగ్రీస్ కోణాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఈ 180 డిగ్రీస్ ఈ సరళ రేఖ మీద ఉన్నటువంటి ఈ బిందువుని బేస్ చేసుకుని నువ్వు కోణాన్ని గీసుకుంటున్నావు కాబట్టి ఆ కోణం నీకు దాంట్లో సగం వస్తుంది. అందుకే మనం కన్ఫ్యూజ్ కావద్దు. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం, అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం సరళ కోణము లేదా 180 డిగ్రీస్, ఎగ్జామ్లో సరళ కోణం అని కూడా ఇవ్వచ్చు. అర్ధవృత్తంలోని కోణము లేదా అర్ధవృత్తం లోపల ఏర్పడేటటువంటి కోణము లంబ కోణము లేదా 90 డిగ్రీస్. ఇది మనకి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది, దీన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఏమొస్తుంది మరి ఇంక ఎగ్జామ్లో అర్ధవృత్తానికి సంబంధించి అంటే అర్ధవృత్తం యొక్క పరిధి, అర్ధవృత్త పరిధి మరియు అర్ధవృత్తం యొక్క వైశాల్యం, అర్ధవృత్త వైశాల్యం. రైట్, చాలా మంది ఏం చేస్తారంటే సార్ ఇది మొత్తం వృత్తం, ఇది మొత్తం వృత్తం, మొత్తం వృత్తంలో సగం అనేది దాంట్లో అర్ధవృత్తం యొక్క అంటే మొత్తం వృత్త వైశాల్యంలో సగం అనేది అర్ధవృత్త వైశాల్యం అవుతుంది. మనకు వృత్త వైశాల్యం అనేది πr², దీంట్లో సగం అర్ధవృత్త వైశాల్యం అవుతుంది. ఇది కరెక్ట్ అండి, ఇది చాలా మటుకు కరెక్ట్. ఇంకా ఏం ఆలోచిస్తారంటే సార్ ఇది మొత్తం పరిధి, మొత్తం వృత్తం యొక్క పరిధి 2πr కదా, మొత్తం వృత్తం యొక్క పరిధి 2πr కదా, మరి అర్ధవృత్తం అంటే దాంట్లో సగం ఉంటుంది, సగం కాబట్టి దీన్ని 2తో భాగిద్దాం సార్, సగం చేసేద్దాం అంటే 2 క్యాన్సల్ అంటే అర్ధవృత్తం యొక్క పరిధి πr సార్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఇది తప్పండి. ఎందుకు తప్పంటే మనం అర్ధవృత్తాన్ని తీసుకున్నప్పుడు మనం ఇట్లా తీసుకోం, గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు కూడా అర్ధవృత్తం యొక్క పటాలు గీసినాం. అర్ధవృత్తంని మనం ఇట్లా గీయం కదా, అర్ధవృత్తం అంటే ఈ 2 కలవాలి అంటే ఏమి, దానికి ఒక వ్యాసాన్ని మనం గీయాలి. అంటే ఇది మొత్తం 2πr అయింది. ఇది మొత్తం 2πr అయినప్పుడు ఇగో ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏదైతే ఉందో ఇది దాంట్లో సగం, ఇది πr అవుతుంది. ఓకే, ఈ రెడ్ కలర్లో ఉన్నది, ఈ రెడ్ కలర్లో ఏదైతే మనం రెడ్ కలర్లో ఏదైతే గీసినామో ఇది πr అవుతుంది. ఓకే, కానీ దీనికి అదనంగా మనకు ఒక వ్యాసం వచ్చి కలుస్తుంది, దీనికి అదనంగా వ్యాసం వచ్చి కలుస్తుంది కాబట్టి πr ప్లస్ d ప్లస్ πr లేదా దీన్నే πr ప్లస్ d అనేది 2 rలకు సమానం. ఎందుకంటే ఇది కేంద్ర బిందువు ఉంటుంది కాబట్టి ఇటొక r dని 2r అని రాయొచ్చు. అంటే πr ప్లస్ 2r అంటే అర్ధవృత్తం యొక్క పరిధి అనేది πr ప్లస్ d లేదా πr ప్లస్ 2r, πr ప్లస్ 2r. వాస్తవానికి నేను గత క్లాస్లోనే చెప్పిన వాస్తవానికి అర్ధవృత్తం యొక్క పరిధి మరియు అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతలు వేరువేరండి. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతలు వాస్తవానికి వేరువేరు, కానీ మనకు బుక్కులలో ప్రాబ్లమ్స్లలో అవి 2 సమానం అన్న ఉద్దేశంతో మనకు ప్రశ్న అనేది వస్తుంది. మనం కూడా అట్లనే అనుకోవాలి. వాస్తవానికి ఏమి, అర్ధవృత్తం యొక్క పరిధి పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్, అర్ధవృత్తం యొక్క పరిధి అనేది πr అవుతుందండి. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అనేది πr ప్లస్ d అవుతుంది వాస్తవానికి. అంటే మనం తీసుకునేది చుట్టుకొలత, ఇది πr ప్లస్ d, కానీ మనకు అర్ధవృత్తం యొక్క పరిధి ఎంత అని అడిగినప్పుడు కూడా మనం πr ప్లస్ dని తీసుకొని ఎగ్జామ్లో మనం చేస్తాం. కానీ వాస్తవానికి అది πr, ఎందుకంటే అర్ధవృత్తం యొక్క పరిధి అడిగినప్పుడు పరిధి అంటే వృత్తం మీద ఉన్నదాన్ని మాత్రమే తీసుకుంటాం, చుట్టుకొలత అన్నప్పుడు దీన్ని కలుపుతాం, పరిధి అన్నప్పుడు ఇదే అవుతుంది. కానీ మనకి ఎగ్జామ్లలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది πr ప్లస్ d లేదా దీన్ని πr ప్లస్ 2r. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. మీకు జనరల్ ఫ్యాక్ట్ చెప్పిన, కానీ మనకు ఎగ్జామ్లో కానీ ఎక్కడ కానీ మనకు చెప్పేది ఇది మాత్రమే, πr ప్లస్ d లేదా d ప్లస్ πr అనొచ్చు లేదా దీన్ని πr ప్లస్ 2r అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ కావద్దు. వైశాల్యం అనేది మొత్తంలో సగం ఉంటుంది, వైశాల్యం ఇక్కడ ఏం మారదు, πr²/2, కానీ పరిధి మాత్రము πr కాదు, πr ప్లస్ d లేదా πr ప్లస్ 2r అండి. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏం అడుగుతాడంటే ఏకకేంద్రక వృత్తాలు ఉంటాయి. ఇది ఏకకేంద్రక వృత్తాలు అంటే 2 వృత్తాలకు కేంద్రం ఒకటే అయితే, ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థం స్మాల్ r, ఇది పెద్ద వృత్తం కాబట్టి దీని వ్యాసార్థం క్యాపిటల్ R అనుకుంటే ఈ రెండిటికి కూడా కేంద్రం ఒకటే ఉంది, ఈ రెండిటికి కూడా కేంద్రం ఒకటే ఉంది. ఏది, ఈ మధ్య బిందువు దీని యొక్క సెంట్రల్ పాయింట్ అనేది రెండిటికి కూడా సేమ్, ఈ పెద్ద వృత్తానికి తీసుకున్నదే చిన్న వృత్తానికి తీసుకున్నదే. కాబట్టి ఇటువంటి వృత్తాలను
ఏకకేంద్రక వృత్తాలు అంటారండి. ఇటువంటి వృత్తాలను ఏకకేంద్రక వృత్తాలు అని చెప్పేసి అంటారు, ఏకకేంద్రక వృత్తాలు. మరి ఈ సర్కిల్స్ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రైట్, ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ ఆక్రమించేటటువంటి వైశాల్యము ఇది మొత్తం కదా, అదే చిన్న సర్కిల్ ఆక్రమించేటటువంటి వైశాల్యము స్మాల్ ఆర్ తోటి ఆక్రమించేటటువంటి వైశాల్యము ఇది కదా. ఈ పెద్ద వైశాల్యంలో నుంచి ఈ చిన్న వైశాల్యాన్ని తీసేస్తే, ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఈ చిన్న వైశాల్యాన్ని తీసేస్తే మనకు మిగిలేది ఈ వైశాల్యం, అంతేనా? మిగిలేది ఈ రెడ్ కలర్లో ఏదైతే గీస్తున్నామో ఈ వైశాల్యం మనకు మిగులుతుంది. అంటే మొత్తం పెద్ద వృత్తంలో నుంచి చిన్న వృత్తం యొక్క వైశాల్యాలని మనం తీసేస్తే మిగిలేటటువంటి వైశాల్యం ఇది. ఇదే వైశాల్యాన్ని మనకు వలయాకార వైశాల్యం అని అంటాడు, వలయాకార వైశాల్యం అని అడుగుతాడు ఎగ్జామ్లో, లేదా అంగుళ్యాకార వైశాల్యం అని అడుగుతాడు. అంగుళ్యం అంటే రింగ్ అండి, అంగుళ్యాకార వైశాల్యం అని అడుగుతాడు. లేదా మనకి ఇక ఇంగ్లీష్లో అయితే ఏరియా ఆఫ్ ఏ రింగ్, రింగ్ యొక్క ఏరియా అన్నట్టు, రింగ్ యొక్క ఏరియా ఎంత అని చెప్పేసి మనకు అడుగుతాడు. అంటే ఏమన్నట్టు, ఏకకేంద్రక వృత్తాలై వేరు వేరు వ్యాసార్థాలు కలిగి ఉన్నప్పుడు, అంటే వ్యాసార్థాలు ఆటోమేటిక్గా వేరు వేరు ఉంటాయి ఏకకేంద్ర వృత్తాలకు. పెద్ద వైశాల్యంలో నుంచి చిన్న వైశాల్యాన్ని తీసేస్తే మనకు ఆ వలయాకార వైశాల్యం అనేది వస్తుంది. లేదా దీన్ని ఏమని అడుగుతాడంటే ఒక వలయాకార బాటని ఏర్పాటు చేస్తే, వలయాకార బాట అంటాడండి. బాట అంటే ఇట్లా నడుచుకుంటూ తిరిగేది, ఒక పార్క్ ఉంది మధ్యలో ఒక ఏమంటావు వృత్తం లాగా ఏదైనా ఒక పార్క్ ఉంది, దాని చుట్టూ ఇన్ని సెంటీమీటర్, ఒక 2 సెంటీమీటర్లతోటి చుట్టూరుగా ఒక బాటని ఏర్పాటు చేస్తే బాట వైశాల్యం ఎంత అని అడుగుతాం. అంటే వలయాకార బాట వైశాల్యం అన్నా, అంగుళ్యాకార వైశాల్యం అన్నా, వలయాకార వైశాల్యం అన్నా, లేదా ఏరియా ఆఫ్ ఎ రింగ్ అన్నా కానీ ఇవన్నీ కూడా ఒకటే అండి. దీన్ని ఎట్లా కనుక్కుంటాం, పెద్ద వైశాల్యం నుంచి, పెద్ద వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్ నుంచి చిన్న వృత్త వైశాల్యాన్ని తీసేస్తే, పై స్మాల్ ఆర్ స్క్వేర్ తీసేస్తే అదే మనకు అంగుళ్యాకార వైశాల్యం, లేదా వృత్తాకార బాట వైశాల్యం, లేదా వలయాకార వైశాల్యం, ఏరియా ఆఫ్ ఏ రింగ్ అనేది పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. దీంట్లో మనకి ఏం అడగచ్చు, ఈ బాట యొక్క వెడల్పు ఎంత అని అడుగుతాడండి. వెడల్పు అనేది మనకు పెద్ద వ్యాసార్థం నుంచి చిన్న వ్యాసార్థాన్ని తీసేస్తే దాని యొక్క వెడల్పు వస్తుంది, దాని యొక్క వెడల్పు. చూడండి ఇప్పుడు ఈ పెద్దది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది బ్లాక్లో, ఈ చిన్నది ఇక్కడ వరకే ఉంది. అంటే ఇది తీసేస్తే, దీని నుంచి తీసేస్తే ఈ మిగిలిందే కదా మనకు ఆ బాట యొక్క వెడల్పు. బాట వెడల్పు ఎంత అని కూడా అడగచ్చు. కాబట్టి బాట వెడల్పు అనేది మనకు పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థంలో నుంచి చిన్న వృత్తం యొక్క వ్యాసార్థాన్ని తీసేస్తే ఆ బాట యొక్క వెడల్పు అనేది మనకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించినటువంటి మిగతా కాంటెంట్ ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఇంకేమైనా కాంటెంట్ అవసరమైతే దాని గురించి చెప్తే ఈరోజు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చూడండి, వృత్త పరిధి 22 సెంటీమీటర్లైనా దాని వ్యాసం ఎంత అని అడిగిండండి. వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయితే వ్యాసం ఎంత అన్నాడు. వృత్త పరిధి అనేది 2πr ఈక్వల్ టు 22 సెంటీమీటర్లు. పై విలువ మనకు ఆల్రెడీ తెలుసు 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 22 అండి. మనకి ఏం అడిగిండు, వ్యాసం అడిగిండు. ఇప్పుడు ఇవన్నీ గుణిస్తున్నాయి, 22 క్యాన్సల్. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు 2r ఈక్వల్ టు 7 అయితే 2 ఇంటూ r 7 అటు పోతే దెన్ r ఈక్వల్ టు 7/2, r ఈక్వల్ టు 7/2. కానీ మనకు అడిగింది ఏంటండి, వ్యాసం అనేది d అనేది 2r కాబట్టి 2 ఇంటూ 7/2, r విలువ 7/2 కాబట్టి 2 ఇంటూ 7/2, 2 క్యాన్సల్. అంటే d విలువ 7 అండి. దాని యొక్క వ్యాసం అనేది 7 సెంటీమీటర్లు. ఒకవేళ వ్యాసార్థం అడిగి ఉంటే 7/2 అంటే 3.5 సెంటీమీటర్లు అయ్యేది. వ్యాసార్థం అడిగి ఉంటే 3.5 సెంటీమీటర్ అయ్యేది. మనకు వ్యాసం అడిగింది కాబట్టి అది 7 సెంటీమీటర్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వ్యాసము 14 వృత్త వ్యాసము 14 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అన్నాడు అండి. అంటే డి వాల్యూ ఇచ్చిండు, డి 14 సెంటీమీటర్లట. దాని వృత్తం యొక్క చుట్టుకొలత అన్నాడు. వృత్తం యొక్క చుట్టుకొలత అన్న పరిధి అన్న సేమ్, అది 2πr. మరి మనకు r విలువ కావాలి, d విలువ తెలుసు. r అనేది dలో సగం ఉంటుందని చెప్పుకున్నాం. అంటే 14/2 అంటే 7 కాబట్టి 2 ఇంటూ
22/7 ఇంటూ r విలువ 7 కాబట్టి 7 క్యాన్సల్. 22 ఇంటూ 2 44 కాబట్టి ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్. నెక్స్ట్ ఒక త్రిభుజ వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు. ఈ త్రిభుజ వైశాల్యము ఒక వృత్త వైశాల్యానికి సమానము అయిన వృత్త వ్యాసార్థం ఎంత? త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చిండండి. ఈ వైశాల్యము వృత్త వైశాల్యానికి సమానం అంటుండు. కాబట్టి వృత్త వైశాల్యానికి సమానం అంటే వృత్త వైశాల్యానికి సూత్రం πr². πr² అనేది 616 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నట్టు. మరి దీని వ్యాసార్థం అడిగిండు. మనకు π విలువ 22/7 దెన్ r² ఇంటూ r² ఈక్వల్ టు 616 అండి. నెక్స్ట్ r² ఈక్వల్ టు 616 ఇంటూ 7 డివైడెడ్ బై 22 కదా. 11 చూద్దాం. 11 × 22, 11 5 55, 61 నుంచి 55 6 మిగులుతుంది, 66 అవుతుంది. 11 6 66 కాబట్టి r² ఈక్వల్ టు 56 ఇంటూ 7 అండి. మరి 56 ఇంటూ 7 కాబట్టి ఇక్కడ కింద 2 ఉంది కదా, 2 తోటి ఇంకా క్యాన్సల్ అవుతుంది. 2 1 2 28లో పోతుంది అండి. రైట్, 28 ఇంటూ r² ఈక్వల్ టు 28 ఇంటూ 7 ఉంది. మరి ఈ 28ని మనం 4 ఇంటూ 7 అని రాయొచ్చు. 28ని 4 ఇంటూ 7 అని రాసుకుంటున్నా. ఎందుకు రాస్తున్నా అంటే ఇక్కడ ఇంకో 7 ఉంది కాబట్టి 7 ఇంటూ 7 7². ఈ రూట్ మనకి ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఈ 4ని 2² అని రాయొచ్చు. ఇది 7² అవుతుంది అండి. దెన్ r² ఈక్వల్ టు 2² ఇంటూ 7² అయితే r ఈక్వల్ టు అండర్ ది రూట్ ఆఫ్ 2² ఇంటూ 7². అంటే ఈ స్క్వేర్ ఈ రూట్ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయ్యి 2 వల్ల 14 మిగులుతుంది. r విలువ 14 వస్తుంది. లేదా డైరెక్ట్ చేసుకున్నా కానీ మనకు 4 ఇంటూ 7 ఇంటూ 7 అంటే 49 ఇంటూ 4 అట్లా చేసుకున్నా కానీ దాని వర్గమూలం కనుక్కున్నా కానీ మనకు 14 వస్తుంది. 14 యొక్క వర్గమూలము 14². 14 యొక్క వర్గమూలము మనకి ఇక్కడ వస్తుంది 196. దాన్ని మళ్ళీ వర్గమూలం కనుక్కుంటే 14 అనేది మన ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరము చదును చేయుటకు 200 చుట్లు తిరుగును అయిన రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత? ఈ రకమైన ప్రశ్నలు కూడా వస్తాయి. ఫస్ట్ దీని కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. ఒక రోడ్డు రోలర్ అన్నారండి. రోడ్డు రోలర్ అంటే దాని యొక్క చక్రం అన్నట్టు, రోలర్ యొక్క చక్రము. మరి ఈ చక్రము ఒకసారి ఇట్లా తిరిగింది అంటే, ఇది ఇట్లా తిరిగిందంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది తిరుగుతూ పోతే, ఇది ఇట్లా తిరుగుతూ పోతే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత దూరం పోతే ఈ నుంచి ఈడికి వెల్లుడికి అంటే ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్లా తిరుగుతూ ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇదే పాయింట్ వచ్చింది అనుకో, మనకు ఒక భ్రమణం జరిగినట్టు, ఒక చుట్టు తిరిగినట్టు. ఒక భ్రమణం అన్నా ఒక చుట్టు అన్న ఒకటే. అంటే ఒక చుట్టు తిరగాలంటే ఒక చుట్టు అనేది మనకు దాని యొక్క పరిధికి సమానమైంది. ఒక చుట్టు తిరిగిందంటే దాని పరిధి ఎంత ఉందో అంత తిరిగినట్టు. ఇప్పుడు ఈ చక్రం వెళ్ళినటువంటి దూరము, చక్రం వెళ్ళిన దూరం ఇది అనేది మనకు ప్రాబ్లమ్స్లలో గుర్తుపెట్టుకోండి. చక్రం వెళ్ళినటువంటి దూరము లేదా రోడ్డు రోలరు వెళ్ళినటువంటి దూరము, బండి చక్రం వెళ్ళినటువంటి దూరము, కారు చక్రం వెళ్ళినటువంటి దూరం ఎట్లా ఇస్తాడు? ఈ దూరం అనేది ఈ పరిధి ఇంటూ అది వెళ్ళినటువంటి చుట్ల సంఖ్య, అది తిరిగినటువంటి చుట్ల సంఖ్య n అనుకుంటే, చుట్ల సంఖ్య n అనుకుంటే nకి సమానమవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమన్నట్టు, చక్రం వెళ్ళినటువంటి దూరం లేదా వృత్తాకారంలో ఉన్నటువంటి ఆ టైర్ వెళ్ళినటువంటి దూరం ఇది అనేది దాని యొక్క పరిధి, ఆ వృత్తం యొక్క పరిధి ఇంటూ అది తిరిగినటువంటి చుట్ల సంఖ్య. అంటే వెళ్ళిన దూరం అనేది ఇది మనకి ఇంపార్టెంట్ అండి. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? ఒకవేళ చుట్ల సంఖ్య ఎంత, నంబర్ ఆఫ్ రొటేషనల్స్ ఎంత, రొటేషనల్స్ ఎన్ని జరిగినాయి అంటే ఈ చుట్ల సంఖ్య అనేది n ఈక్వల్ చుట్ల సంఖ్య అనేది ఈ వెళ్ళినటువంటి మొత్తం దూరము, వెళ్ళిన దూరము డివైడెడ్ బై దాని యొక్క వృత్త పరిధి. దీని ద్వారా దాని యొక్క చుట్ల సంఖ్యను మనం కనుక్కోవచ్చు. రైట్, ఇవి మనకి రెండు ఇంపార్టెంట్, ఈ 2 మార్కులు ఉన్నది. చక్రం వెళ్ళినటువంటి దూరం అనేది దాని పరిధి ఇంటూ అది తిరిగినటువంటి చుట్ల సంఖ్య. ఒకవేళ చుట్ల సంఖ్య కావాలంటే, ఇది గుణిస్తుంది కదా, ఇటు పోతే భాగిస్తుంది. ఒకవేళ దాని యొక్క
పరిధి కావాలంటే, వృత్త పరిధి కావాలంటే ఈ వెళ్ళిన దూరం బై చుట్ల సంఖ్య అవుతుంది. అంటే ఏమన్నట్టు ఇక్కడ ఆ వృత్త పరిధి ఎంత అని అడిగిండు అనుకోండి, పరిధి కావాలంటే అప్పుడు ఏమవుతుంది, అది వెళ్ళిన దూరము డివైడెడ్ బై చుట్ల సంఖ్య. అంటే ఇది కావాలంటే ఇది టచ్ భాగిస్తుంది, ఇది కావాలంటే ఇది టచ్ భాగిస్తుంది. మనకి ఈ వాల్యూ కావాలంటే ఇవి రెండింటిని గుణిస్తే ఆ వాల్యూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంకి వస్తే ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది చూడండి. ఒక రోడ్డు రూలరు 4400 మీటర్ల దూరమును చదును చేయుటకు 200 చుట్లు తిరిగేను. అంటే చూడండి, దూరము చక్రము తిరిగినటువంటి దూరం అనేది దాని యొక్క పరిధి ఇంటూ చుట్ల సంఖ్య అని చెప్పుకున్నామండి మనం. ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపిస్తే అది వెళ్ళినటువంటి దూరము 4400 మీటర్లు. దాని యొక్క పరిధి మనకు తెలియదు 2πr ఇంటూ అది తిరిగినటువంటి చుట్ల సంఖ్య 200. మనకు వ్యాసార్థం ఎంత అడిగిండు r అనేది, మనం దీన్ని 4400 ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ r ఇంటూ 200 అండి. ఇవన్నీ లబ్ధంలోనే ఉన్నాయి, ఇటు వస్తే భాగిస్తాయి కాబట్టి ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్. మళ్ళీ 22 2 44 కాబట్టి 44 క్యాన్సల్. ఇప్పుడు చూడండి r ఈక్వల్ టు 7 ఇటు వచ్చింది, ఇక్కడ 2 మిగిలింది 7/2. r ఈక్వల్ టు చూడండి 7 అనేది ఇటు వచ్చింది గుణిస్తుంది, 2 అనేది దీన్ని గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది. 7లో సగం అంటే 3.5. దాని యొక్క వ్యాసార్థము 3.5 మీటర్లు అండి. మనకు చూడండి, మనకి ఇది ఒక్కటి గుర్తుంటే ఆన్సర్లు ఈజీగా చేయొచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఒక రోడ్డు రూలర్ 2200 మీటర్ల దూరమును చదును చేయుటకు 200 చుట్లు తిరిగిన దాని యొక్క వ్యాసార్థం ఎంత? సో ఫ్రెండ్స్, ఇది మీకు హోంవర్క్ అండి. సేమ్ ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, ఇది చేస్తే మీకు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. దీని ఆన్సర్ని కామెంట్ పెట్టండి, ఆన్సర్ని కామెంట్ చేయండి, ఆన్సర్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 35 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల ఒక చక్రము ఎన్ని చుట్లు తిరిగినా అది 660 సెంటీమీటర్ల దూరం ప్రయాణించగలదు. రైట్, చూడండి ప్రశ్న మారింది కానీ మనకు చక్రం వెళ్ళిన దూరము ఈక్వల్ టు దాని యొక్క వృత్త పరిధి లేదా చక్రం యొక్క పరిధి ఇంటూ అది తిరిగినటువంటి చుట్ల సంఖ్య. ఫస్ట్ ఈ ఒక్కదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మొత్తం దూరం కావాలంటే ఏం కావాలి, అది ఎన్ని చుట్లు తిరిగింది, ఎంత పరిధితో తిరిగింది, అది తెలిస్తే కదా మొత్తం దూరం వచ్చేస్తుంది. ఒకవేళ ఈ సూత్రాన్ని మర్చిపోయినా మొత్తం దూరం రావాలంటే ఏం కావాలి అని ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. మనకు ఈ చక్రం ఇట్లుంది, ఇది తిరుగుతూ పోతుంది, ఇట్లా 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 తిరుగుతూ పోతుంది. ఇట్లా తిరుగుతూ పోయేది చుట్లు అవుతుంది. మరి ఇది ఒక చుట్టు తిరిగితే 2πrకి సమానం. ఈ 2πr ఇంటూ ఎన్ని చుట్లు తిరుగుతుందో అంత దూరం అది పోయినట్టు. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి, 35 సెంటీమీటర్ల వ్యాసార్థం అన్నాడు. అంటే ఈ వృత్త పరిధిలో ఈ 2πrలో 2 ఇంటూ 22/7 ఇంటూ r విలువ 35 అయితే ఏమంటుండు, ఎన్ని చుట్లు తిరిగితే అంటే మనకి ఎన్ని విలువ ఇవ్వలేడు, అప్పుడు అది వెళ్ళినటువంటి దూరం ఇచ్చిండు 660. రైట్, ఇప్పుడు ఎన్ని కనుక్కోవాలంటే చూడండి, 7 1 7 5 35, 22 1 22 3 66 0 ఉంది కాబట్టి 30 అవుతుందండి. 5 1 అంటే రెండు వైపులా గుణిస్తున్నాయి అంటే క్యాన్సల్ అవుతాయండి. కింది ఒకవేళ రెండు సైడ్లు కిందికి ఉన్నాయి కూడా క్యాన్సల్ చేసుకోవచ్చు. 5 1 5 6 2 1 2 3 n ఈక్వల్ టు 3 మిగిలిందండి. n విలువ 3. సార్ మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం ఎందుకు ఇట్లా కొట్టేసిండు అనుకునే వాళ్ళు చూడండి, మనకు 660 ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ 35 ఇంటూ n వచ్చిందండి. మనకి n విలువ కావాలి. ఫస్ట్ అయితే ఈ 7 35 క్యాన్సిల్ చేసుకుంటే అయితే అందరికి కామన్ కాబట్టి n విలువ కావాలంటే n ఈక్వల్ టు 660. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని గుణిస్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్తే భాగిస్తాయి కాబట్టి 660 డివైడెడ్ బై 2 ఇంటూ 22 ఇంటూ 5 అండి. ఇప్పుడు చూడండి 22 1 22 22 3 66 0 ఉంది కాబట్టి 0 ఎక్స్ట్రా తీసుకుంటాం. 5 1 5 6 2 1 2 3 అంటే అది 3 చుట్లు తిరిగితే
అది 3 చుట్లు తిరిగితే 660 సెంటీమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు. ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏవైనా 2 వాల్యూస్ మనకి ఇస్తాడు. 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మిగిలినటువంటి వాల్యూ మనం కనుక్కోవచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది, ఒక నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు, దాని చివరి కొన 1 గంటలో ప్రయాణించే దూరం ఎంత? చూడండి, ప్రశ్న అనేది ఇట్లుంది, టిపికల్గా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆలోచిస్తే మనకు గడియారాన్ని తీసుకుంటే గడియారం అనేది వృత్తాకారంలో ఉంటుంది. దీంట్లో మనకి ఏమన్నాడు, మనకు 3 రకాల ముళ్ళులు ఉంటాయి. గంటల ముళ్ళు ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఉంటుంది, సెకండ్ల ముళ్ళు ఉంటుంది. మరి ఈ గడియారంలో నిమిషాల ముళ్ళు అంటుండు. నిమిషాల ముళ్ళు అనేది ఏమంటుండు, 1 గంటలో ఎంత ప్రయాణిస్తుంది? 1 గంటలో ఎంత ప్రయాణిస్తుంది అంటే దాని అర్థం ఏంటండి, నిమిషాల ముళ్ళు 1 గంటలో, ఫర్ సపోజ్ ఇక్కడ 12 అనేటటువంటి నంబర్ దగ్గర స్టార్ట్ అయితే 1 గంటలో గంట తిరిగిందంటే ఇది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది. అంటే దాని అర్థం ఏమో, ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. ఒక పూర్తి భ్రమణం చేసిందంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అది తిరిగి ఇక్కడికి వెళ్ళిందంటే అది ఆ వృత్త పరిధి ఎంత ఉందో అంత దూరం వెళ్ళినట్టే కదా. అంటే 1 గంటలో వెళ్ళినటువంటి దూరము వృత్త పరిధికి సమానము. ఇది మన మైండ్లో రావాలండి. గంటలో అది వెళ్ళినటువంటి దూరము వృత్త పరిధికి సమానం. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి గంటలో ఇక్కడికి వెళ్ళిపోతుంది. అదే గంటల ముళ్ళు అయితే 12 నుంచి 1 వరకే వస్తుంది, ఇంతవరకే వస్తుంది. 1 గంటలో 1 గంట ఇంతే తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు కాబట్టి ఇంత తిరుగుతుంది. అదే సెకండ్ల ముళ్ళు అయితే ఇంకా స్పీడ్ తిరుగుతుంది. 1 సెకండ్ల ముళ్ళు అయితే 1 నిమిషంకే 360 డిగ్రీలని కంప్లీట్ చేసుకుంటుంది. కానీ మనకు అడిగింది నిమిషాల ముళ్ళు కదా. నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు కంప్లీట్ కావాలంటే 1 గంట కావాలి. మనకు అడిగినటువంటి ప్రశ్న నిమిషాల ముళ్ళు యొక్క, ఈ నిమిషాల ముళ్ళు యొక్క ఏమంటుండు, పొడవు 15 సెంటీమీటర్లు అన్నాడు. మరి 15 సెంటీమీటర్లతోటి ఇది ఇట్లా తిరుగుతుంది అంటే దాని అర్థము ఈ 15 సెంటీమీటర్లు అనేది ఈ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది కదా. వృత్తం యొక్క వ్యాసార్థం అయితే ఇది ఇంతే వ్యాసార్థంతో ఇట్లా తిరిగింది, ఈ వృత్తాకారంలో తిరిగింది. మనకు వ్యాసార్థం తెలిసింది కాబట్టి వృత్త పరిధి కనుక్కోవాలి. వృత్త పరిధికి సూత్రం 2πr 2 × 22/7 ఇంటూ దాని యొక్క వ్యాసార్థం 15. 2 × 22/7 ఇంటూ 15. 15 రెంట్ల 30, 15 రెంట్ల 30 కాబట్టి 30 × 22 డివైడెడ్ బై 7 అండి. 30 × 22 చేస్తే 22 0 0, 22 మూల 66, 22 మూల 66 కాబట్టి 660/7 అండి. 7 9 63, 63 పోతే 3 మిగిలింది 30, 30 అంటే 7 4 28, 2 మిగిలింది పాయింట్ పెట్టుకుంటే 20 అయింది. మళ్ళీ 7 రెంట్ల 14, 14 అంటే మళ్ళీ 6 మిగిలింది, 7 8 56, 94.28 అండి. 94.28. మీకు ఆప్షన్లలో ఫస్ట్ 94 వచ్చేసిందంటే 94 తోటి ఆప్షన్ ఒకటే ఉంది. ఇంకా పాయింట్లలో కూడా డిఫరెన్స్ ఉండేటట్టు మనకు ఎగ్జామినర్ అడగడండి. మనకి ఫస్ట్ 94 వచ్చేసిందంటే ఆన్సర్లలో చూసుకొని 94ని మనం ఆన్సర్ చూస్ చేసుకుంటే అయిపోతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 1.26 మీటర్ వ్యాసం కలిగిన చక్రము 500 భ్రమణాలు తిరిగిన అది పూర్తి చేయు దూరం ఎంత? అది పూర్తి చేసేటటువంటి దూరం ఎంత అని అడిగినట్టే. అది వెళ్ళినటువంటి దూరము, చక్రం వెళ్ళినటువంటి దూరం కావాలంటే మనకి ఏం కావాలండి, దాని యొక్క పరిధి ఇంటూ అది తిరిగినటువంటి చుట్ల సంఖ్య. మరి దాని యొక్క పరిధి కావాలంటే r విలువ కావాలి. మనకు అక్కడ ఇది ఎప్పుడన్నా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలండి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వ్యాసార్థం ఇయ్యక వ్యాసం ఇస్తాడు, లేదా వ్యాసం ఇచ్చి వ్యాసార్థం అడుగుతాడు, వ్యాసార్థం ఇచ్చి వ్యాసం రూపంలో ఆన్సర్ అడుగుతాడు. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ చూడాలి. ఇక్కడ మనకి ఇచ్చింది డి విలువ 1.26 అయింది. ఇక్కడ పాయింట్ తీసేయాలంటే మన సింప్లిఫికేషన్ కోసం చెప్తున్నా, పాయింట్ తీసేయాలంటే పాయింట్ తర్వాత రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని 126/100 అని రాసుకునొచ్చు. 126/100 అని రాసుకునొచ్చు. అంటే డి విలువ 126/100 అండి. మనకు ఆర్ కావాలంటే డిలో సగం కదా, డిలో సగం కాబట్టి 126/100 డివైడెడ్ బై 2. అప్పుడు ఇదేమవుతుంది 126/200. ఎందుకు ఇది 2/1 రూపంలో ఉన్నట్టు 2 ఉందంటే ఇది 1/2 అవుతుంది. 2 × 100 అంటే మనకు 200. సింప్లిఫికేషన్ కోసం చెప్పిన r = 126/200. దీంతో చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఏం అడిగిండు,
అది వెళ్ళేటటువంటి దూరము 2πr ఇంటూ ఎన్, అది 500 చుట్లు తిరిగింది అన్నాడు. భ్రమణాలన్న చుట్లన్న ఒకటి 2 ఇంటూ 22/7 ఇంటూ r విలువ 126/200 ఇంటూ 500. 500 చుట్లు తిరిగింది. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్, 7 ఒకట్ల మళ్ళీ 7 ఒకట్ల 7 పోతే 5 మిగిలింది, 56 అవుతుంది. 7 8ల 56 అండి. ఇప్పుడు చూడండి 22 ఇంటూ 18 ఇంటూ 5, 18 5ల 90, కాబట్టి 22 ఇంటూ 90 చేస్తే 2 సున్నాలు, 9 2ల 18కి 8 చేతన 1, 9 2ల 18 1 19, 1980 అండి. 1980 1980 దూరము అది వెళ్తుంది. ఇది మీటర్లు అండి, అన్ని మీటర్ల దూరము అది వెళ్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక చక్రము వ్యాసార్థం 28 సెంటీమీటర్లు అయినచో 10 భ్రమణాలలో ఎంత దూరం ప్రయాణించగలదు? వ్యాసార్థం ఇచ్చిండు, 10 భ్రమణాలు అంటుండు. చక్రం వెళ్ళినటువంటి దూరం అనేది దాని యొక్క 2 ఇంటూ 22/7 ఇంటూ వ్యాసార్థమే ఇచ్చింది కాబట్టి 28 ఇంటూ 10 భ్రమణాలు కాబట్టి ఇంటూ 10, 7 ఒకట్ల 7 4, 10 4 40, 22 2 44, కాబట్టి 44 ఇంటూ 40 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 0 తోటి 2 సున్నాలు, 4 4 16 6 చేతన 1, 4 4 16 6 16 1 17, 1760 అండి. 1760 ఏంటది? సెంటీమీటర్ల దూరాన్ని ప్రయాణించగలరు. 2πr ఇంటూ భ్రమణాల సంఖ్య కాబట్టి. రైట్, నెక్స్ట్ది వృత్త పరిధి వ్యాసార్థాల భేదము 37 సెంటీమీటర్లు. వృత్త పరిధి వ్యాసార్థాల భేదం 37 సెంటీమీటర్లు అయినా వృత్త వైశాల్యం ఎంత? చాలా మంచి ప్రశ్న అండి. చూడండి, వృత్త పరిధి అంటే 2πr మరియు వ్యాసార్థం అన్నాడు, వ్యాసార్థం అనేది r, ఈ రెండిటికి భేదం అన్నాడు కాబట్టి మైనస్, ఈ రెండిటి భేదం అనేది 37 సెంటీమీటర్లు అట అండి. ఈ రెండిట్లలో కామన్గా ఉన్నది ఏంది? r కదా, కాబట్టి నేను rని బయట రాసుకుంటే 2π ఇంటూ r 2πr మైనస్ 1. ఎందుకండి? r ఇంటూ 2π 2πr, r ఇంటూ 1 r ఈక్వల్ టు 37. మనం rని అట్లనే ఉంచినాం, rని అట్లనే ఉంచినప్పుడు ఎందుకంటే మనం rనే కనుక్కోవాలి. పై విలువ 22/7 అంటే 2 ఇంటూ 22/7 మైనస్ 1 ఈక్వల్ టు 37 అండి. r ఈక్వల్ టు 2 ఇంటూ 22 కదా, ఇది 44, 44/7 ఉంది. 7ని కామన్ తీస్తే ఇక్కడ -7 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 7ని 7 తోటి భాగిస్తే మళ్ళీ 1 వస్తుంది. 22 ఇంటూ 4 22 ఇంటూ 2 44 అవుతుంది. ఇక్కడ 7ని 1 తోని భాగిస్తే 7 వస్తుంది, కామన్ తీసు తెలుసు. 1 ఇంటూ 7 7 కాబట్టి ఈక్వల్ టు 37. నెక్స్ట్ r ఈక్వల్ టు 44 నుంచి 7 పోతే 37 అండి. 37/7 ఈక్వల్ టు 37. 37 ఇంటులలో ఉంది కాబట్టి అది క్యాన్సల్ అవుతుంది. r/7 ఈక్వల్ టు 1 కాబట్టి r ఈక్వల్ టు 7. మనకు r విలువ తెలిసిందండి. నెక్స్ట్ ఏం అడిగిండు? వృత్త వైశాల్యం ఎంత అన్నాడు? వృత్త వైశాల్యం πr² అంటే 22/7 ఇంటూ 7 ఇంటూ 7, 7 క్యాన్సల్. 22 ఇంటూ 7 అండి. 7 2 14 4 చేతన 1, 7 2 14 1 15, 154 సెంటీమీటర్ స్క్వేర్. 154 సెంటీమీటర్ స్క్వేర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 5 యూనిట్ల వ్యాసార్థంగా గల వృత్త వైశాల్యము సంఖ్యాత్మకంగా దాని పరిధిలో ఎంత శాతం ఉంటుంది? 5 యూనిట్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం అట పరిధిలో ఎంత శాతం ఉంటుందని అడిగిండండి. మరి వృత్త వైశాల్యం πr², వృత్త వైశాల్యం πr², వృత్త పరిధి 2πr. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చిండు, వ్యాసార్థం అనేది π కాబట్టి 5², ఇది 2π ఇంటూ 5. ఇది చూడండి π ఇంటూ 5² అంటే 25 అండి. π అలానే ఉంది, మళ్ళీ 2 5 10 అండి. మనకి ఏం అడిగిండు? ఎంత శాతం ఉంటుందో తెలవాలంటే ఫస్ట్ వీటి యొక్క నిష్పత్తి తీసుకుందాం. π క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు ఇది 10, ఇది 25. ఇప్పుడు ఏమడిగిండు? వైశాల్యము పరిధిలో ఎంత శాతం అన్నాడు? వైశాల్యం 25 అనేది ఈ 10లో, 25 అనేది ఈ పరిధి 10లో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 అండి. కాబట్టి 0 0 క్యాన్సల్. 25 ఇంటూ 10 250,
250% ఉంటుందండి. 250% ఉంటుంది. సరే ఎందుకు సార్ అట్లా ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ ఇక్కడ కూడా 10 వచ్చి ఉంటే, ఇది 10లో 100% ఉంటుంది. ఇంటూ 100% చేస్తే 0 0 క్యాన్సల్, 100% వస్తుంది. ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేసినా తెలుస్తుంది. ఈ వృత్త పరిధి అనేది 10 వస్తే ఇది 25 వచ్చింది. ఒకవేళ ఇది 10 వస్తే 100కి 100% అయ్యేది, 20 వస్తే 200% అయ్యేది, 5 అంటే 50% అవుతుంది ఎక్స్ట్రా. కాబట్టి 10కి 25, 10లో 25 250% ఉంటుంది. 10కి 25 అనేది 250%. ఎందుకు? ఈ 10కి ఒక 10 100%, ఇంకో 10 100%, ఒక 5 50%. ఇక 10 10 5 25, ఇది 100%, 100%, 50%, 250% అనేది ఉంటుందండి. రైట్, నెక్స్ట్ది, ఒక వృత్త వ్యాసార్థము రెట్టింపు చేయగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? వృత్త వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే, మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పిన, వృత్తం యొక్క పరిధి కానీ వైశాల్యం కానీ దాని యొక్క వ్యాసార్థం మీదనే ఆధారపడి ఉన్నాయి. వ్యాసార్థం పెరిగితే వైశాల్యం పెరుగుతుంది, పరిధి పెరిగితే వ్యాసార్థం తగ్గితే అది తగ్గిపోతుంది. మనకి ఏమంటుంది ఇక్కడ, వృత్త వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే ఫస్ట్ πr² దాని యొక్క వైశాల్యం అనేది, దీన్ని రెట్టింపు చేస్తే, దేన్ని రెట్టింపు చేస్తే, ఆర్ని రెట్టింపు చేస్తే, డబుల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, π × 2r². ఎందుకు ఆర్ని 2r చేసేసినాం, రెట్టింపు చేసినాం. ఇది మొదటి దాని వైశాల్యం πr², ఇప్పుడు π × 2² అంటే 4r². ఇవి రెండింటిని పోలిస్తే నిష్పత్తి తీసుకుంటే ఇవి రెండు క్యాన్సల్, r² క్యాన్సల్, అంటే ఇక్కడ 1:4 అండి. 1:4 అనేది ఉంది. అంటే ఫస్ట్ ఇవన్నీ 100% అనుకుంటే, ఫస్ట్ 100% ఉంటే దాన్ని రెట్టింపు చేస్తే 400% అయింది. కాకపోతే మనకి ఏమని అడిగిండండి, ఎన్ని రెట్లు ఉంటుందంటే 4 రెట్లు ఉంటుంది. 1కి 4 అనేది 4 రెట్లు. ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందంటే, ఈ 4 నుంచి 1 తీసేస్తే డిఫరెన్స్ 3 అనేది 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు మనకు అడిగింది పెరుగుదల శాతం ఎంత అన్నాడు. 100 ఉన్నది 400 అయిందంటే 300 పెరిగినట్టు, 300% పెరిగింది. మనకు ఆన్సర్ 300% అవుతుంది. మనకు ఆప్షన్స్లలో 400% కూడా ఇస్తాడు, కానీ ప్రశ్నను చూసి ఆన్సర్ పెట్టాలి. పెరుగుదల శాతం ఎంత అన్నాడు, ఎంత పెరిగింది, 100కు ఈ ప్లస్ 300 కలుపుకుంటే 400%కి ఈక్వల్ అయింది, కాబట్టి 300% పెరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. వృత్త పరిధి మరియు వైశాల్యాలు సంఖ్యాత్మకంగా సమానమైతే వ్యాసం దేనికి సమానము? చూడండి, వృత్త పరిధి మరియు వైశాల్యాలు సమానమైతే సంఖ్యాత్మకంగా అంటే ఏమన్నట్టు, వృత్త పరిధి అంటే 2πr, ఇది దేనికి సమానం అంటుండు, వైశాల్యానికి సమానం అంటుండు. πr² సమానమైతే, ఇవి రెండు సమానమైనప్పుడు చూడండి మనము ఏమని రాసుకునొచ్చు అంటే 2πr = π × r × r అని రాయొచ్చు కదా, ఎందుకంటే r² r × r అని రాయొచ్చు. ఇగో π క్యాన్సల్, r క్యాన్సల్, ఏం మిగిలింది 2 = r, అంటే r విలువ 2 అన్నట్టు దాని అర్థం. కానీ మనకి ఏం అడిగిండు చూడండి, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇట్లాంటిది ఎగ్జామ్లు వస్తే మనకు r = 2 కాగానే 2 ఆప్షన్లో కనిపిస్తుంది, 2 అనేది మనం చూజ్ చేసుకుంటాం. కానీ మనకి ఏం అడిగిండు, అయితే వ్యాసము దేనికి సమానం అన్నాడు, వ్యాసార్థం కాదు. వ్యాసం అనేది d అనేది 2 rలకు సమానం, కాబట్టి 2 × 2 అండి. ఆప్షన్ 2 × 2, ఆన్సర్ 4 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ అండి. ఎందుకంటే దాని వ్యాసం దేనికి సమానం అన్నాడు, వ్యాసం అనేది 2r. మనం ఈ రూపంలో కనుక్కొనొచ్చండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా వాటి పరిధి మరియు వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా ఇక్కడ దాని పరిధి మరియు వైశాల్యాల నిష్పత్తి అడిగిండు. వృత్తం యొక్క పరిధి అంటే 2πr, దేంతో పోల్చమంటుండు, πr² తోటి. ఇది చూడండి 2π, r ఎంత అన్నాడు అండి 7, 2π × 7 = π × r² అంటే 7², 7 × 7, 7 × 7. ఇది చూడండి పోల్చినాం, పై క్యాన్సల్ అవుతుంది, ఒక 7 ఇంకో 7 క్యాన్సల్ అవుతుంది, 2:7 అండి. మన ఆన్సర్ 2:7. ఏది ఫస్ట్ అడిగిండు, పరిధి మరియు వైశాల్యం. ఇగో పరిధి ముందుంది, వైశాల్యం ఉంది, ఇది 2:7. ఒకవేళ వైశాల్యానికి పరిధికి నిష్పత్తి అంటే 7:2 అయ్యేది. వైశాల్యాన్ని ముందు రాసుకొని పరిధి తర్వాత రాయాలి. ఇప్పుడు మనకు పరిధికి వైశాల్యానికి నిష్పత్తి అడిగింది కాబట్టి
2:7 అవుతుందండి. 2:7 ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి 2:3 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వృత్త వైశాల్యం అనేది πr². ఓన్లీ పై విలువ ఎప్పుడు సమానంగా ఉంటుంది అంటే 6ని 2 సార్లు గుణిస్తేనే మనకు 6ని 2 సార్లు గుణిస్తేనే మనకు ఆ వృత్తం యొక్క వైశాల్యం అనేది వస్తుంది. అంటే 6 మీద ఆధారపడి ఉంది. అంటే ఏమన్నట్టు వ్యాసార్థాల నిష్పత్తి ఫస్ట్ దానికి π2². ఎందుకంటే ఫస్ట్ ఇది 2 అన్నాడు కదా, సెకండ్ దానికి π3². అంటే ఏమన్నట్టు ఇగో పై క్యాన్సర్, 2² అంటే 4, 3² అంటే 9. వాటి యొక్క వ్యాసార్థాల నిష్పత్తి 4:9 అండి. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమైంది. ఎప్పుడన్నా వ్యాసార్థాల నిష్పత్తి ఇస్తే R1:R2 ఇస్తే దీని యొక్క వైశాల్యాల నిష్పత్తి R1²:R2² అవుతుంది. అదే చుట్టుకొలత నిష్పత్తి లేదా పరిధి నిష్పత్తి అనేది R1:R2నే ఉంటుంది. ఎందుకు? ఇది లబ్ధం చేస్తే రాదు కదా, 2πr కదా, కాబట్టి r విలువ అంతే ఉంటుంది. కాబట్టి ఈ 2πలు నెక్స్ట్ 2πr1 2πr2లో ఇవి రెండు క్యాన్సలే. ఈ నిష్పత్తి వ్యాసార్థాల నిష్పత్తికి సమానం అవుతుంది. వైశాల్యం అడిగినప్పుడు స్క్వేర్లు వాటి యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. 2:3 అంటే 4:9కి సమానం అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా చుట్టుకొలతల నిష్పత్తి ఇప్పుడే చెప్పిన చుట్టుకొలతలు అనేటివి మారవు. చుట్టుకొలతల నిష్పత్తి సేమ్ ఉంటుంది. ఎందుకు? చూడండి, వ్యాసాల నిష్పత్తి 3:4 అంటే వ్యాసార్థం దాంట్లో సగం ఉంటుంది. సగం ఉంటుంది అంటే రెండింటికి by2 వస్తుంది. అంటే చూడండి 3/2 4/2 3/2 అట్లనే రాసుకుందాం. 4/2 అంటే 2 అండి. మనకు చుట్టుకొలతల నిష్పత్తి అన్నాడు 2πr1 ఇది నిష్పత్తి 2πr2 అదే అండి. ఇప్పుడు చూడండి 2 క్యాన్సల్, ఇది π:3 అంటే π3 π4 π క్యాన్సల్ 3:4. మనకు ఫస్ట్ ఏదైతే 3:4 ఉండేనో మళ్ళీ దాని వ్యాసం ఇచ్చినా వ్యాసార్థాలు ఇచ్చినా చుట్టుకొలతల నిష్పత్తి వ్యాసార్థాల నిష్పత్తికి వ్యాసాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అదే నిష్పత్తిలో ఉంటుంది. అనులోమానుపాతంలోనే అంతే నిష్పత్తిలో ఉంటుంది. అదే వైశాల్యం అడిగినప్పుడు వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వృత్త వ్యాసార్థాన్ని 1 యూనిట్ పెంచగా ఏర్పడిన వృత్త పరిధి మరియు వ్యాసాల నిష్పత్తి ఎంత? చూడండి, ఫస్ట్ వృత్త పరిధి అంటే 2πr అండి, వ్యాసం అంటే 2r. వ్యాసం అనేది 2r. మనకి ఏమంటుండు? వ్యాసార్థాన్ని 1 యూనిట్ పెంచితే ఈ ఆర్ని 1 యూనిట్ పెంచితే 2πr+1 1 యూనిట్ పెంచితే నిష్పత్తి ఇక్కడ కూడా 2r+1. ఇవి r+1 క్యాన్సల్, 2 క్యాన్సల్, మిగిలింది π:1. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. అప్పుడు పరిధి వ్యాసాల నిష్పత్తి π:1. ఆప్షన్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ కూడా అవే నిష్పత్తిలో ఉండే. చూడండి ఇక్కడ 2πr 2r అంటే ఒక వృత్తం యొక్క చుట్టుకొలత లేదా వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసాలు ఎప్పుడు కూడా ఇగో సారీ అండి, ఈ పై క్యాన్సల్ కాదు, పై అలానే ఉంటుంది. 2 క్యాన్సల్, r క్యాన్సల్. ఫస్ట్ కూడా π:1 నిష్పత్తిలోనే ఉండే. వ్యాసార్థం పెంచినా వ్యాసార్థానికి 1 యూనిట్ కాదు, నువ్వు 100 యూనిట్లు 2 సైడ్ పెంచినా ఈ నిష్పత్తి మారదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఒక వృత్తం యొక్క, ఇది ఇంపార్టెంట్, ఇది తెలుసుడు కోసం ఈ ప్రశ్న ఇచ్చినండి. ఒక వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసాలు ఏ నిష్పత్తిలో ఉంటాయని మనకి ఎగ్జామ్లో అడగచ్చు. ఒక వృత్తం యొక్క పరిధి మనకు వ్యాసాలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే 5:1 నిష్పత్తిలో ఉంటుంది. లేదు గుర్తు రాకపోతే పరిధి అనేది 2πr, వ్యాసం అనేది 2rగా రాసుకున్నచ్చు. కాబట్టి వీటి నిష్పత్తి 2 క్యాన్సల్, r క్యాన్సల్. 5:1 అనేది మీరు ఇట్లా లెక్క చేసిన ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ పెడితే మనకు మార్కులు వస్తాయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇది తగ్గుదలది ఉందండి. ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. రైట్, ఈ ప్రాబ్లం చూద్దాం. వృత్త పరిధి 264 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అంటే 2πr = 264 అయితే దీన్ని 2 × 22/7 × r అని రాసుకున్నచ్చండి. ఇది 264 అట. ఇప్పుడు చూడండి 11 ఎక్కంలో పోతుందండి.
11 2 22, 11 2 22 పోతే 4 మిగిలింది, 11 44, 2 4 అంటే 4 6లో 24. అప్పుడు R = 7 × 6, 7 అటు పోతే గుణిస్తుంది కదా, R = 42 అండి. మనకు దేని విలువ వ్యాసార్థం వచ్చింది. వైశాల్యం కనుక్కోమన్నాడు. వైశాల్యం అంటే πr² 22/7 × 42 × 42 అండి. చూడండి 7 6 42 కాబట్టి 42 × 6 × 22, 22 × 6 చేస్తే ఫస్ట్ 22 6 6 12 2 చేతన 1, 6 12 1 13, 132 × 42, 132 × 42 చేస్తే 2 4, 2 3 6, 2 1 2, 4 2 8, 4 3 12 చేతన 1, 4 1 4 1 5 కాబట్టి 4 8 6 14 4 చేతన 1 5 5544 5544. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వృత్త వ్యాసార్థాన్ని 20% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఇప్పుడు చూడండి, వృత్తం యొక్క వైశాల్యం అనేది πr². దీన్ని కరెక్ట్ ఆలోచిస్తే πr × r అంటే ఆర్ని 2 సార్లు గుణిస్తున్నాం. మనకు ఆల్రెడీ బారువడ్డీ చక్రవడ్డీకి సంబంధించినప్పుడు సక్సెసివ్ మెథడ్ చెప్పినామండి. సక్సెసివ్ మెథడ్లో 2 సార్లు గుణించినట్టు వస్తుంది. 20% పెంచమంటుండు. 20% పెంచితే ఎందుకు సార్ ఓన్లీ ఆర్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ పై విలువ కాన్స్టెంట్, అది మారతలేదు కదా. నీకు వైశాల్యం పెరగడం తగ్గడం అనేది ఈ ఆర్ మీద డిపెండ్ అయి ఉంది, పై విలువ మారతలేదు కాబట్టి 20%ని మనం 1/5 అని రాసుకున్నచ్చు. మనకు తెలిసిందే అంటే ముందు ఈ ఆర్ విలువ ఫస్ట్ 5 ఉండే, ఇప్పుడు 5 యొక్క 20% విలువ 1 కాబట్టి ఇప్పుడు 20% పెంచితే ఫస్ట్ ఆర్ విలువ 5 ఉండే, ఇప్పుడు 20% పెంచితే ఆర్ అయింది. కానీ మనకు వైశాల్యం అంటే ఆర్ × ఆర్ కదా, ఇది ఒక్క ఆర్ది, ఇంకొక ఆర్ కావాలి కదా, ఇంకొక ఆర్ కూడా 5 ఉన్నది, ఆర్ అయినట్టు సక్సెసివ్ మెథడ్ కాబట్టి. ఎందుకు R × R, R² πr², R × R మీదే డిపెండ్ అయి ఉంది కాబట్టి ఫస్ట్ దాని వైశాల్యం R × R 5 × 5 25. ఇప్పుడు వైశాల్యం RRలా 36. వైశాల్యం ఎంత పెరిగింది? 25 నుంచి 36 అయిందంటే 11 పెరిగింది. దేని మీద పెరిగింది? 25 పాత దాని మీద, పాత వైశాల్యం మీద 11 పెరిగింది. పర్సంటేజ్ కావాలంటే × 100, 25 1 25 4 11 44. అంటే వృత్తం యొక్క వ్యాసార్థాన్ని 20% పెంచితే దాని యొక్క వైశాల్యం అనేది 24% పెరుగుతుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. 20% అంటే 20/100 అండి. పర్సంటేజ్ తీసేస్తే 0 0 క్యాన్సల్, 2 1 2 5. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం చాలాసార్లు కాబట్టి డైరెక్ట్ రాసిన 1/5 అని. అంటే 5 అనేది ముందున్నటువంటి వ్యాసార్థం, ఇప్పుడు 1 పెరిగి 6 అయింది. ఇప్పుడు దాని యొక్క వైశాల్యం 36, 36 భాగాలు, ముందు 25 భాగాలు ఉండే. ఈ 11 భాగాలు డిఫరెన్స్, 11 భాగాలు ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ అనేది ఈ వైశాల్యంలో మార్పు వల్ల వచ్చింది కాబట్టి ఆ వైశాల్యంలో మార్పు 11/25 × 100 చేస్తే మనకు 44% వస్తుంది. నెక్స్ట్ రైట్, వృత్త పరిధిని 10% పెంచితే దాని వైశాల్యంలో మార్పు రేట్ ఎంత? సేమ్ ప్రాబ్లం ఉందండి. ఇది మీకు హోంవర్క్ అనుకోండి. దీని ఆన్సర్ కూడా కామెంట్ చేయండి, మీకు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. మీకు ఇది హోంవర్క్ 2 అండి, ఆల్రెడీ ఒకటి ఇచ్చిన. ఈ రెండింటిది కూడా కామెంట్ పెట్టండి. నెక్స్ట్, వృత్త పరిధిని 30% తగ్గించిన వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత? 30% తగ్గిస్తుందండి. ఇంతకుముందు పెంచుకున్నాం, ఇప్పుడు 30% తగ్గుతుంది. అంటే 30/100 అంటే 3/10. ముందు 10 ఉండే, ఇప్పుడు తగ్గింది కదా. 10 నుంచి ఎంత తగ్గింది? 3 తగ్గింది. అంటే ఇప్పుడు 7 అయింది. అంటే ముందు 10 ఉన్నది 7 అయింది. వైశాల్యం కదా, R² కదా, 10 × 10 100. ముందు 100 ఉన్నది, 7 7 జా 49, ఇప్పుడు 49 అయింది. ఎంత పర్సెంటేజ్ తగ్గింది? 51% తగ్గింది. చూడండి, 100కి 49కి డిఫరెన్స్ 51 కాబట్టి 51% తగ్గింది. ఇంతకుముందు ప్రాబ్లంలో పెరిగింది అని ఇచ్చిండు, ఈ 10కి 3 కలుపుకొని అట్లా రాసుకున్నాం. ఇప్పుడు తగ్గిందని ఇచ్చిండు, తీసేసుకొని రాస్తాం అంతే. ఇది R × R, ఇది పెరిగిన తర్వాత తగ్గిన తర్వాత, ఇది తగ్గక ముందు 10 ఉండే R విలువ తగ్గిన తర్వాత 7 అయింది. మనకు πr² కావాలి కాబట్టి 2 సార్లు తీసుకొని సక్సెసివ్ మెథడ్లో వేస్తే మనకు 100 అనేది 49% అయిందంటే 51% తగ్గిందండి. నెక్స్ట్, ఒక వృత్త వైశాల్యం 19% తగ్గించిన
దాని వ్యాసార్థంలో తగ్గుదల శాతం ఎంత? ఇప్పుడు చూడండి, వ్యాసార్థాన్ని తగ్గిస్తే వైశాల్యంలో తగ్గుదల లేదా పెరుగుదల ఎంత ఆ రూపంలో ఇచ్చిండు. ఇప్పుడు డైరెక్ట్ వైశాల్యమే ఇచ్చి వ్యాసార్థం కనుక్కోమంటుండండి. దీనికి రివర్స్లో వద్దాం. రివర్స్లో అంటే ఎట్లా? ఇప్పుడు వృత్త వైశాల్యం πr², ఇది ఏమైంది? 19% తగ్గింది. 19% తగ్గిందంటే 19/100, అంటే వైశాల్యము 100 ఉన్నది, 19 తగ్గి 81 అయింది. ఇప్పుడు ఒక్కసారి ఇంతకుముందు ప్రాబ్లం ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఈ వైశాల్యం అనేది r ఇంటూ r చేస్తే వచ్చిందా లేదా? అంటే rని r² చేస్తేనే ఇది వచ్చిందా లేదా? ఈ రెండింటిని స్క్వేర్ చేస్తేనే ఇది వచ్చిందా లేదా? అట్లనే ఈ 100 అనేది r² నుంచి ముందున్నటువంటి r² నుంచి రావాలి. ఈ 81 అనేది తర్వాత మార్పు జరిగిన తర్వాత 19% వైశాల్యం తగ్గిన తర్వాత ఈ r² నుంచి మనకు రావాలి. అంటే ఫస్ట్ r² = 100 అయితే r = √100, ఇది r² = 100 అయితే r = √81. √100 విలువ 10, అంటే r అనేది ముందు 10 ఉండే, √81 విలువ 9, కాబట్టి r అనేది ఇప్పుడు 9 అయింది. 9 × 9 81, 10 × 10 100, రివర్స్లో వచ్చినామండి. కాబట్టి r విలువ వ్యాసార్థంలో మార్పు తగ్గుదల ఎంత అంటుండు? వ్యాసార్థం 10 ఉన్నది, 9 అయింది. ఎంత తగ్గింది? 1 తగ్గింది, డిఫరెన్స్ 1. వ్యాసార్థం 1 తగ్గింది. దేని మీద తగ్గిందండి? ముందటి దాని మీద తగ్గుతుంది, 10 మీద తగ్గింది. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100, 0 0 క్యాన్సల్, 1 × 10 10, కాబట్టి 10% తగ్గింది. 10% తగ్గుదల. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇవి కంప్లీట్ అయినాయి. మనం నెక్స్ట్ క్లాస్లో మిగిలినటువంటి ప్రాబ్లం చూద్దాం. ఇంకేదైనా కాంటెంట్ వస్తే దాంట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, అందరికీ చెప్పేది ఒకటే, రెగ్యులారిటీని మెయింటైన్ చేయండి. మీకు ఇచ్చినటువంటి ఈ 2 హోంవర్క్లు కూడా చేసి కామెంట్ పెట్టండి. కామెంట్లో ఆన్సర్ని చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ కామెంట్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.